Hi students, this is Fun. Welcome back to my channel. తెలంగాణ ఎంసెట్ కి సంబంధించిన లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్ అందరూ ఊహించినట్టుగా స్పాట్ అడ్మిషన్స్ ఇచ్చారు తప్ప ఫోర్త్ ఫేజ్ అయితే ఇవ్వలేదు. సో చాలా మంది స్టూడెంట్స్ పేరెంట్స్ అయితే దాదాపుగా డిసప్పాయింట్ అయినట్టు, ఎందుకంటే ఈ ఫోర్త్ ఫేజ్ అని ఇచ్చుంటే అందరూ పార్టిసిపేట్ చేసే అవకాశం ఉండేది, అలాగే ఫీజు రియంబర్స్మెంట్ కూడా వచ్చేది. ఈ స్పాట్ అడ్మిషన్స్ వల్ల ఏంటంటే కాలేజీ వాళ్ళకి మనకి డొనేషన్ టైప్లో ఉంటుంది తప్ప ఫీజ్ స్ట్రక్చర్గా ఎక్కువ ఉంటుంది సహజంగానే. ఎంత అమౌంట్ ఉంటుంది ఏంటో కూడా ఏమీ ఉండదు, అయినా తప్పదు కాబట్టి దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే మీతో నేను డిస్కస్ చేస్తాను. నేను ఏ కాలేజీలో ఎన్ని సీట్లు మిగిలిపోయిన అనేది tgeapset.nic.in అఫీషియల్ వెబ్సైట్ మీరు కనుక ఓపెన్ చేసినట్లయితే ఇక్కడ లెఫ్ట్ ఓవర్ సీట్స్ అని ఇచ్చారు. ఏ కాలేజీలో ఎన్నెన్ని సీట్లు మిగిలిపోయినాయి, ఏ కేటగిరీ వాళ్ళకి అనేది డీటెయిల్డ్గా ఇచ్చారు. దాని తర్వాత ఇది మనం ఫస్ట్ ముందు చెక్ చేసుకోవాలి. మన స్పాట్ అడ్మిషన్కి వెళ్ళే ముందు ఈ ప్రొసీజర్ ఎలా ఉంటుంది ఏంటి అంటే దానికి సంబంధించి కూడా కొన్ని వివరాలు అయితే ఇచ్చారు వాళ్ళు, గైడ్ లైన్స్ అనేది. 29న ఇవాళ 28 కాబట్టి 28న ఆల్రెడీ వెబ్సైట్లు అయితే ఉన్నాయి, వాళ్ళు పేపర్లో ఇవ్వాలన్నారు, కాలేజీ ముందు డిస్ప్లే పెట్టాలన్నారు. సరే అవన్నీ మనకు అనవసరం. 30th నుంచి సెప్టెంబర్ 2 వరకు, 29th నుంచి 30th ఆగస్ట్ నుంచి 2nd సెప్టెంబర్ వరకు, అంటే ఆగస్ట్ 30, ఆగస్ట్ 31, సెప్టెంబర్ 1, సెప్టెంబర్ 2 ఈ 4 days స్పాట్ అడ్మిషన్ జరుగుతుంది. ఏ కాలేజీలో ఎప్పుడు జరుగుతుందని మనం తెలుసుకోవాలి. ఎలా అంటే పేపర్లో ఇస్తారు నోటిఫికేషను, లేదా ఆ కాలేజీలో ఉన్న అఫీషియల్ వెబ్సైట్ చెక్ చేసుకోవడమే, అంతకుమించి వేరే ఆల్టర్నేటివ్ లేదు. మనం ఎన్ని కాలేజీలకు వెళ్ళి ట్రై చేయాలి అది కూడా తెలియదు మనకి. ఏ కాలేజీ నచ్చితే ఆ కాలేజీ వాళ్ళు ఎప్పుడు పెడుతున్నారో స్పాట్ అడ్మిషన్స్ కనుక్కొని వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత అక్కడ మనం చేయాల్సిన పని ఏంటంటే వెళ్ళేటప్పుడు మన దగ్గర ఉన్న 10th క్లాస్, ఇంటర్మీడియట్, తర్వాత ఒరిజినల్ మార్క్స్ లిస్ట్ తీసుకెళ్ళాలి, టీసీ ఒరిజినల్ తీసుకెళ్ళాలి. తర్వాత మనందరం కూడా 1300 రూపీస్ పే చేయాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత అప్లికేషన్ ఫిల్అప్ చేసి 1300 రూపీస్ పే చేయాలి. ఎంసెట్లో ర్యాంక్ వచ్చిన వాళ్ళు, ర్యాంక్ రాని వాళ్ళు అంటే క్వాలిఫై కాని వాళ్ళు, అసలు ఎంసెట్ రాని వాళ్ళు 2100 పే చేయాలి. సపోజ్ అక్కడ ఒక సివిల్ బ్రాంచ్లో 4 సీట్లు మిగిలినాయి అనుకోండి, 10 మంది రావచ్చు, 20 మంది రావచ్చు, 100 మంది రావచ్చు ఆ కాలేజీకి. అందరూ అప్లికేషన్ ఫిల్అప్ చేస్తారు. ఎవరికైతే బెస్ట్ ర్యాంక్ వస్తుందో వాళ్ళకి ఆ సీట్ ఇవ్వటం అయితే జరుగుతుంది. పిలుస్తారు, వాళ్ళు జాయిన్ అవ్వకపోతే నెక్స్ట్ వాళ్ళకి పిలుస్తారు. వాళ్ళు ఇచ్చి డబ్బులు కట్టడమే, డబ్బులు కట్టాలి, సర్టిఫికేట్స్ జిరాక్స్ ఇచ్చేయాలి, టీసీ మాత్రం ఒరిజినల్ ఇచ్చేయాలి. అయితే ఆల్రెడీ వేరే కాలేజీలో నేను జాయిన్ అయ్యాను, మరి నేను వెళ్ళొచ్చా స్పాట్ అడ్మిషన్ కంటే, మీకు అక్కడ కాలేజీలో డబ్బులు కట్టగలను అనుకుంటే వెళ్ళొచ్చు, ఇబ్బంది ఏం లేదు. టీసీ కూడా ఒరిజినల్ మీ దగ్గరే ఉందనుకుంటే వెళ్ళొచ్చు, తప్పేం లేదు ఇందులో. సో ఇది పరిస్థితి. ఫీజు ఎంత ఉంటుంది అంటే డొనేషన్ లాగానే ఎంత ఉంటుందంటే కాలేజీ ఫీజు అనేది మనం డిసైడ్ చేయలేం, ఎంత తీసుకుంటారో కూడా మనకు తెలియదు. కాబట్టి ఇది ఒక రకంగా పిల్లలకి ఎవరైనా సీట్ రాని వాళ్ళకి డబ్బులు కట్టగలిగిన వాళ్ళకి ఉపయోగంగా ఉంటుంది తప్ప ఫీజు రియంబర్స్మెంట్ ఉన్నవాళ్ళు లేదా ఏదో ఒక మంచి కాలేజీలో జాయిన్ అవుదాం, మంచి బ్రాంచ్లో అనుకున్న వాళ్ళకి ఇదైతే కొద్దిగా ఇబ్బందికరమైన చెప్పొచ్చు. సిఎస్సీలు మిగిలి ఉంటే కనుక చాలా తక్కువ కాలేజీలు మిగిలినాయి, ఆ మిగిలిన సీట్లు కూడా చాలా డిమాండ్ ఉంటుంది. కాస్త మంచి ర్యాంక్ వచ్చి ఉండాలి, డబ్బులు కట్టగలిగిన వాళ్ళకి ఛాన్స్ అయితే ఉంటుంది. మీరు ఏ కాలేజీలో జాయిన్ అవుదాం అనుకున్నారో ముందుగానే డిసైడ్ చేసుకోండి, ఆ కాలేజీలకు వెళ్ళండి. వెళ్ళి అక్కడ ఆక్షన్ లాగా పాట పాడుకున్నట్టుగా పాట పాడుకుంటే వాట్ ఐ మీన్, అక్కడ 100 మంది ఉంటారు బాబు, ఇగో 100 మందికి ర్యాంకులు వచ్చి ఉంటాయి. ఫస్ట్ ర్యాంక్ బెస్ట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళు పిలుస్తారు, వాళ్ళు జాయిన్ మాకు ఈ బ్రాంచ్ ఇష్టం లేదన్నారు అనుకోండి, నెక్స్ట్ వాళ్ళని పిలుస్తారు. వాళ్ళు వద్దన్నారు అనుకోండి, నెక్స్ట్ వాళ్ళు, అలా ఎవ్వరే వద్దన్నారు అనుకోండి, అప్పుడు ఎంసెట్లో రాయకపోయినా, ఎంసెట్లో క్వాలిఫై కాకపోయినా ఇంటర్మీడియట్లో మార్కులు బాగా వచ్చిన వాళ్ళకి చూస్తారు. ఇది వాళ్ళు ఇచ్చినటువంటి ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ. సో ఎవరికన్నా కావాలనుకుంటే ఈ స్పాట్ అడ్మిషన్స్కి అయితే వెళ్ళండి. మీరు ఏ కాలేజీకి వెళదాం అనుకున్నారో ఆ కాలేజీ వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్ పేపర్లో ఇమ్మన్నారు, 29th ఇస్తారేమో చూడండి, లేదా వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకోండి. లేదు అనుకుంటే ఈ 5 months గట్టిగా కష్టపడి లాంగ్ టర్మ్ తీసుకొని నెక్స్ట్ జనవరిలో జరిగే JEE 2025 బాగా ప్రిపేర్ అవ్వండి, మంచి ర్యాంక్ తెచ్చుకొని ఈ బ్రాంచ్ ఏదో అక్కడికి వెళ్ళండి. లేదా పాజిటివ్గా ఆలోచించండి, సార్ పాజిటివ్గా చెప్పండి అంటే చాలా కాలేజీల్లో మెకానికల్, ట్రిపుల్ మిగిలిపోయి ఉన్నాయి, అవైతే డెఫినెట్గా దొరకడానికి అయితే ఛాన్స్ ఉంది. పెద్ద ఎక్కువ కూడా వాళ్ళు కూడా డిమాండ్ చేయకపోవచ్చు. కాబట్టి ఆ బ్రాంచెస్ చదవగలను, చేయగలను అనుకున్న ధైర్యం ఉన్నవాళ్ళు, కాన్ఫిడెన్స్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఆ బ్రాంచెస్కి అయితే మీరు వెళ్ళొచ్చు. ఇది స్పాట్ అడ్మిషన్ సంబంధించి తెలంగాణకి సంబంధించిన వివరాలు. ఇంకా మనకి ఏదైనా డీటెయిల్స్ కంటే లైవ్కి వచ్చినప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం. సో విష్ యూ ఆల్ గుడ్ లక్ గైస్. మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.